తల్లిని బాగా దూషిస్తున్నాడు. మా అమ్మ మంచిది కాదు, మా అమ్మ ఎడిపోయిందో ఏమైపోయిందో, నన్ను సరిగ్గా పెంచలేంది, ఎందుకు కన్నది, ఎవరు కనమన్నారు అని చెప్పి ప్రతిరోజు తనని తిడతానే ఉన్నాడు. కారణం తన తల్లి ఎవరో తనకు తెలియదు. తనను వదిలేసి తను పడేసి వెళ్ళిపోయింది అన్న లెక్కలోని తన మనసులో పెట్టుకున్నాడు. ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉన్నాడు. ఒకరోజు అలా తిట్టుకుంటూ ఒక చేను కాడికి వచ్చి ఒక అరుగు మీద కూర్చున్నాడు. కూర్చుంటే అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి, ఎందుకయ్యా మీ అమ్మని అలా తిడుతున్నావు, ఎవరు నువ్వు, ఎక్కడ ఉంటావు అని అన్నాడు. అక్కడ ఊరి చివరిన ఒక ఇల్లు ఉందే, ఆ ఇంట్లో ఉంటా నేను, మా అమ్మ నన్ను వదిలేసిపోయింది, మా అమ్మ మంచిది కాదు అని చెప్పి ఇంకా తిడతాడు. ఊరి చివరిన ఇల్లు అంటున్నావు ఎక్కడ అంటే, ఆ ఊరి చివరిన మూడే ఇల్లు ఉందా, ఆ మూడే ఇల్లే మాది అని అంటాడు. అయ్యో మహా పుణ్యాత్మురాలయ్యా, అట్లాంటి పుణ్యాత్మురాలు కడుపును పుట్టి ఎందుకు ఆమెను తిడుతున్నావు అని అంటాడు. నన్ను వదిలేసిపోయినా అని మహాపుణ్యాత్మురాలా, నువ్వు భలే చెప్తున్నావే అంటాడు. లేదయ్యా, నువ్వు పుట్టినప్పుడు ఏం జరిగిందంటే, మీది తాటాకిల్లు, నువ్వు ఉయ్యాల్లో పడుకోబెట్టి మీ అమ్మ పాలు తీసుకురావడానికని బయటికి వెళ్ళింది. వచ్చేళ్ళకి ఇల్లంతా మంటలు, మేము అందరం పోగయ్యాం నీళ్ళు పోసి ఆర్పాలని, మా వల్ల కాలేదు. అయినా సరే మా కాళ్ళు గెడ్డాలు పట్టుకుని నా బిడ్డను కాపాడమని అడిగింది. మేమందరం ధైర్యం చేయలేకపోయాం భయంతో. ఇక మమ్మల్ని మేమేం చేయట్లేదని తనే మమ్మల్ని నెట్టుకుంటూ వెళ్ళిపోయి లోన బిడ్డను తీసుకుని వద్దామని వచ్చేటప్పటికి పైనుంచి కప్పు తన మీద పడ్డానికి ఆ మంటల్లో తను కాలిపోయింది. మేము ఆ కప్పు అయి తీసి నీళ్ళు పోసి ఆర్పి బయట తీసరికి మీ అమ్మ అంతా తగలబడిపోయి ప్రాణం పోయింది. కానీ మీ అమ్మ పొత్తిళ్ళలో పొట్ట కింద నిన్ను గట్టిగా పట్టుకొని దాచిపెట్టిందయ్యా, ఆ బిడ్డవయ్యా నువ్వు అని. అయ్యో, అయితే నేను మా అమ్మని తిడటానికి తప్పు నాది కాదు, కారణం మీరే, మీలాంటి వాళ్ళే. ఈ జరిగిన విషయం ఇంత మటుకు నాకు ఎవరు చెప్పలేదు, అందుకే నేను మా అమ్మని ఈ రకంగా తిట్టాను అని అలా అమ్మని క్షమించమని వేడుకున్నాను. ఏమంటారు?